తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అకాడమీ ద్వారా క్రీడాకారులందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు. అండర్-17 ఫుట్బాల్ జట్టును దత్తత తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు ఆయన. ఇక చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విశ్వాసాలకు భంగం కలిగించే వారిని అరికట్టేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన బోర్డును ఏర్పాటు చేయాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలని చెప్పారు. అదేవిధంగా ఆలయాలు ఆధ్యాత్మికంగానే కాదు, కళాక్షేత్రాలుగా మారాలని వెల్లడించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహాయ నిరాకరణ చేపట్టాలని సూచించారు. ఇక సెక్యులరిజం అనేది వన్ వేగా ఉండకూడదని సూచించారు. రేపు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక రాత్రి 7:40 జేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషు వాహన సేవలో పాల్గొంటారు. ఇక 5న ఉదయం వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించనున్నారు సీఎం. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డెఫినేషన్ ఫైల్ చేశారు అక్కినేని నాగార్జున. తన ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కొండా సురేఖను నిన్ననే ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు నాగార్జున. అయితే ఇప్పుడు పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు నాగార్జున. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా మూసీ పరిసర ప్రాంతాలకు రావాలని ఈటెల రాజేందర్ సవాలు చేయడాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కొట్లాటకు ఏమైనా వెళ్తున్నారా అని ప్రశ్నించారు. 4.5 ఏళ్ల తర్వాత రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుంటామని చెప్పారు ఆయన. ఎవరు అడ్డుపడ్డా మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలైనా క్షమించేదే లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపిస్తోంది. మంత్రి కొండా సురేఖ అనుచరుడు కాంగ్రెస్ నేత నవీన్ రాజ్ కు ఉన్న గన్ మెయిన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం విధుల్లో ఉన్న హనుమకొండ సీఐపై నవీన్ రాజ్ దురుసుగా ప్రవర్తించడంతో 2 గన్ మెయిన్లను తొలగించారు. శ్రీవారి లడ్డు కల్తీ విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు 10:30కు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. సిట్తో విచారణ చేయించాలా లేదా స్వతంత్ర సంస్థ ద్వారా చేయించాలా అనే విషయంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. అయితే తమ అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ సమయం కోరటంతో విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. కర్నూలు జిల్లా ఆలూరు మొలకవన్నిలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. మేసా రెన్యూ కంపెనీ విండో పవర్ సబ్స్టేషన్ ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేశారు. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తారని బెదిరించినట్లు సిబ్బంది ఆరోపిస్తుంది. దాదాపుగా 50 మంది వచ్చి ఆఫీసులోని వస్తువులను పగలగొట్టారని చెప్పారు. అయోధ్య రామాలయంలో 161 అడుగుల ఎత్తైన గోపురం పనులు ప్రారంభమయ్యాయి. 4 నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని భావిస్తున్నామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. ఆలయ ప్రాంగణంలోని మరో 7 ఇతర ఆలయాల పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభమైంది. నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజర్ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. నైజర్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది అన్నారు.